బ్లాక్ బస్టర్ మ్యాడ్ ఫ్యాన్ బాయ్ సంభవం. సుజీత్ తమన్ ఇంట్రో దగ్గర ఇంటర్వెల్ దగ్గర ఇంకా జానీ గన్ ప్యూర్ ఫ్యాన్ బాయ్ మ్యాడ్ మ్యాడ్ స్టఫ్. అసలు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్టోరీ రొటీన్ అయినా టేకింగ్ బాగుంది. సుజీత్ తమన్ అయితే మ్యాడ్ డ్యూటీ పవన్ కళ్యాణ్ కి. పవన్ కళ్యాణ్ అయితే లైఫ్ టైం ఫామ్. అది సినిమాకి వచ్చి చూడండి అంతే. పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇంతకు ముందు నాకు తెలియదు కానీ అందరూ ఒకటే చెప్తారు, తమన్ అదే బీట్ అదే మ్యూజిక్ ప్లే చేస్తారు, అదే మ్యూజిక్. ఏ మ్యూజిక్ అండి, ఒకసారి వచ్చి థియేటర్లో చూడండి, ఆ మ్యూజిక్కే సగం పిచ్చికి పోద్దా. డైరెక్టరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అలాంటప్పుడు ఈ మూవీని ఎలా చూపించారంటారు మీరు? ఎలా చూపించారు నేను చెప్తాను కదా, ఒక్క సెకండ్ మిస్ అవ్వకుండా మూవీ చూస్తారు మీరు అందరూ. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వరు, అంత బాగుంది మూవీ. మీరు ప్రతి మూవీ ప్రతి ఫ్రేమ్ నేను చెప్తున్నా ఎంజాయ్ చేస్తూ చూస్తారు హ్యాపీగా. ఇది మా బ్రాండ్. ఇంకొంచెం క్లియర్ గా క్యాప్చర్ చేస్తారు. ఇది మా బ్రాండ్. థ్యాంక్ యూ. బాయ్. దీని గురించి ఎవరు ఎలా ఉంది మూవీ అని చూడకండి, బ్రాండ్ వచ్చింది ఇక్కడ. చరిత్రని తిరగరాసిన మూవీ. ఒక్క రోజులో 2 కోట్ల కలెక్షన్ పైన, ఒక్క ప్రీమియర్ షోకే 2 కోట్ల 10 లక్షలు మించి వెళ్ళిందంటే చూడండి ఎంత హిట్ అయిందో. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, అసలు పుష్ప అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుండే అక్కడ థియేటర్ లో. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. పుష్పకి కంపేర్ చేయకండి, దేనికి కంపేర్ చేయొద్దు. చింపేశారు. కొంతమంది సినిమా సెకండ్ హాఫ్ కొంచెం స్లో నరేషన్ ఉందని అంటున్నారు. స్లో నరేషన్ అంటే సినిమా అర్థం కావాలి కదా, ఫాస్ట్గా 1 మినిట్లో చూపించేస్తే సినిమా అర్థం కాదు. సినిమా మెగా అభిమానులకి, న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుద్ది. ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఇది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే అది ఎక్కువ వైలెన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు, బట్ ఎక్కడా కూడా న్యూడిటీ అనేది లేదు. అందరూ ఫ్యామిలీతో వచ్చి మూవీ చూడొచ్చు. పండక్కి మూవీ 500 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. సినిమా బడ్జెట్ 250 crores. బ్లాక్ బస్టర్. దసరాకి ఇది ఒక బ్లాక్ బస్టర్. ఎందుకంటే మీరు ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూస్తే అజ్ఞాతవాసి, హరిహర వీరమల్లు, యాక్షన్ పీక్స్. 5-10 వయసులో కూడా ఒక యంగ్ కుర్రాళ్ళ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, జింక 70 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది, పులి 60 కిలోమీటర్ల, జింక 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది, పులి 60 కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది. అలా అని జింక గొప్పది కాదు, పులికి భయపడి జింక తరిగిపోతుంది, ఎక్కడ చచ్చిపోతానని. దాని పేరే భయం. ఆ భయం వాష్ అనేది జపాన్ వర్డ్ బ్రో, నాకైతే అర్థం కాలేదు. బట్ సినిమాలో జపాన్ అనేది ఎందుకు యూజ్ చేశారు అది అనేది అంత న్యాచురల్గా ఉంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనేది. పవన్ కళ్యాణ్ గారిదా నాకు రాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో ఫెరోషియస్గా యాక్ట్ చేశారు, అదైతే చెప్పొచ్చు. మెగా అభిమానులకి దసరాకి పండుగ అని చెప్పొచ్చు. సాహోకి దీనికి లింక్ ఏంటంటే వాజీ స్టోరీ, అదే లింక్. అంతకు మించి అందరూ అకిరా గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఉంటుంది, ప్రభాస్ గారు క్యామియో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవేమి ఉండవు. అవన్నీ లేకపోయినా కూడా ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పీక్స్లో ఉంది. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా తీశారు. స్టెప్ ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు స్టెప్ వేస్తే బాగుంటుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి, డ్యాన్స్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరికీ ఈ సినిమా ఒక దెబ్బ అన్నది చెప్పొచ్చు. సినిమా సూపర్ హిట్గా ఉంది. ఇక్కడ కేజీలు
లేదు, పీజీ లేదు, ఓజీ పవన్ కళ్యాణ్ గారికి యాంటీ బ్యాడ్స్ మీరు సినిమా చూడకుండా మా సినిమా మేము చూసుకుంటాం, మా సినిమా మేము చూసుకుంటాం. 2,000 కోట్ల 2,000 కోట్లు క్రాస్ అన్న, క్రాస్ 2,000 కోట్లు క్రాస్ నా గుండె మీద పట్టు అన్న. సినిమా 100% 2,000 కోట్ల యాంటీ బ్యాడ్స్ మీరు సినిమా చూడకూడదు బాయ్. యాంటీ బ్యాడ్స్ మీరు మా సినిమా మేము చూసుకుంటాం 100%. ఆల్ ఓవర్ మూవీ 100 to 100% ఇచ్చింది. సుజిత్ మామకైతే గుడి కట్టినా తప్పలేదు. తెలంగాణకి పవన్ కళ్యాణ్ తెలుసుగా, ఆల్ ఓవర్ ఏపీటీఎస్ కి ఉన్న దేవుడు, టీఎఫ్ఐ కి దేవుడు పవన్. తమన్ అయితే డాన్స్ రాసేసి మరి కొట్టిండు. బ్లాక్ బస్టర్ కాదు, 100 to 100% బ్లాక్ బస్టర్. ఇది ఇలాంటి సినిమా దొరకాలంటే మీకు ఇక అదృష్టం ఉండాలి. సినిమా రిలీజ్ అవ్వక ముందే 150 కోట్లు వసూలు చేసిన మూవీ ఓజీ. ఇలాంటి సినిమా చూపిస్తే ఇక మీకు మ్యాన్స్ ఆ పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైల్, ఆ కత్తి పట్టుకున్న వాకింగ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్. మెయిన్ కాస్ట్యూమ్స్, సాంగ్స్, తమన్ మ్యూజిక్, ఓజీ టైటిల్ అనేది నెక్స్ట్ లెవెల్. ఇది మాత్రం ఒక 2,000 కోట్లు పక్కా అన్న. పుష్ప RR కంపల్సరీ బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాత్రి తిన్నాను బజ్జా, ఇప్పుడే చూసాను ఓజీ సినిమా ఎలా ఉందంటే భయ్యా, ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక కుసి, ఒక జల్సా కలిపితేనే ఓజీ. అట్లా ఉంది మూవీ. ఒకటే ఒక రివ్యూ సినిమా మాత్రం అంతే ఓజీ అంటే వేరే సినిమా కాదు, రాకూడదు అంతే. మళ్ళీ ఇంకో సినిమా ఇలాంటి సినిమా తీయాలంటే ఓన్లీ ముగ్గురు వల్లే సాధ్యం. ఒకటి తమన్, సుజిత్, పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు వల్ల తప్ప ఇంకొక సినిమా వీళ్ళ ముగ్గురు వల్ల తప్ప ఎవరి వల్ల రాదు. ఆర్కే అంటారా బాబు, బాబు ప్రియాంక సినిమా బ్లాక్ బస్టర్. రాత్రి తిన్న ఆమ్లెట్ అమ్మతోడి సినిమా బ్లాక్ బస్టర్. దేవుడు, ఆ పవర్ స్టార్ దేవుడు అంతే.
సూపర్ అనిపించింది. ఏం నచ్చింది నీకు సినిమాలో? పండేస్తాం కొడుకులారా, పండేస్తున్నాం. ఏం నచ్చింది సినిమాలో? చెప్తావా? డైలాగ్ చెప్తావా? చెప్పు. లేదు సూపర్ సూపర్. నీకేం నచ్చింది మూవీలో? నాకైతే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నాకైతే సూపర్ అనిపించింది. సినిమాలో ఉన్నావా? ఓకే. చిన్నప్పుడు అర్జున్ చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఎలా అనిపిస్తుంది అలా యాక్ట్ చేయడం? నాకైతే సూపర్ అనిపిస్తుంది. నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నావు కదా, ఎలా అనిపించింది? నాకైతే సూపర్. సుజిత్ సార్కి అయితే థ్యాంక్ యూ చెప్తున్నా, ఎందుకంటే చించేశారు. నీ డైలాగ్ ఏముంది సినిమాలో? నా డైలాగ్ అంటే ఏం లేదా? ఓన్లీ యాక్టింగ్, వాయిస్ మాత్రం వేరే వాళ్ళు. వాయిస్ వేరే వాళ్ళు ఇచ్చారు. ఓకే. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తావా ఏదన్నా? పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏమైనా చెప్తావా? నాకు తెలిసిన డైలాగ్ అయితే సాంగ్ పాడు. సాంగ్ వద్దా? సరే, రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ ఒక 10కి ఎన్ని మార్కులు ఇస్తావు? 10 out of 10. 10 out of 10. ఓకే జన్ ఒకసారి పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయాలి. చెయ్యవా? చెయ్యి. అనిపించలేదా? చాలా మంది అంటారు నిజంగా క్లైమాక్స్ అంత బాగాలేదా? క్లైమాక్స్ చాలా బాగుంది. ఎంత బాగా సినిమా క్లైమాక్స్ ఎవరైనా అన్నారా లేదా మీరు అంటున్నారా? చాలా మంది అంటారు. చాలా మంది తప్పు. క్లైమాక్స్ సినిమాకి క్లైమాక్స్ ఎందుకంటే పార్ట్ 2కి ఇంటి ఇచ్చాడు. క్లైమాక్స్ లేకుండా పార్ట్ 2కి ఇంటలు ఎత్తాడు. ఎలివేషన్ మీద ఫోకస్ పెట్టారు కానీ క్లైమాక్స్ మీద ఫోకస్ పెట్టారు అంటారు. సినిమా ఒకటే విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద నడుచుకుంటూ వస్తే స్టోరీ ఎవరు చూస్తాడు, క్లైమాక్స్లో ఎవరు చూడటం. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోలో సుజిత్ అలా వాడుకున్నాడు. ఫ్యాన్స్కి పెద్ద పండగ. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడలేదు. 54, 55 సంవత్సరాల వయసులో ఎప్పుడో టీనేజ్లో చేసినట్టు ఉంది. ఇది చాలా కట్టుకుంది. పార్ట్ 2కి అయితే ఇంటి ఇచ్చాడు. పార్ట్ 2లో ఈ ఓజీ 2లో ఒక ప్రపంచం జరగబోతుంది. అది ఏ రకం ఉంటుందో సినిమా చూద్దాం మనకు వెళ్తుంది. ఇప్పటికైతే సినిమా చాలా బాగుంది. సాహో రిఫరెన్స్ కూడా ఉందంట, నిజమా? లాస్ట్లో ఇంటి ఇచ్చాడు, అది మిడిల్లో ఇంటి ఇచ్చాడు, లాస్ట్లో కంక్లూడ్ చేద్దాం అనుకున్నారు. పార్ట్ 2కి అయితే పెట్టారు. సాహో ఒక ప్రభాస్ ఒక పవర్ స్టార్ కలిపితే సినిమా ఎలా ఉంటుందో తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఇంకా ఇప్పటికే సగం తగలడుతున్నాయి, తర్వాత ఇంకా తగలడతాయి. గెస్ట్ ఆఫ్ ఇయర్ రోల్ ఏం మనం అనుకోవద్దు అండి. అంతా 1 man షో సినిమా అంతా. ఇంకా చెప్పవసరం లేదు. ఓన్లీ ఓజీ అంటే 1 man షో తప్ప ఇంకేం లేదు. ఎంత సార్ నా రేటింగ్? ఎంత సార్? 3.5 ఇస్తాను. సుజిత్ తీశాడు. సుజిత్ ఒక్కటి ఫ్యాన్, సుజిత్ ఫ్యాన్ కాబట్టి సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్ వేలో సుజిత్ తీశాడు. సో ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్ మూవీ ఎలా తీస్తారో అలా ఉంది మూవీ. పవన్ కళ్యాణ్ ఫైట్స్ కానీ ఇన్ని మూవీస్లో ఒక్కసారి ఇలా చూడలేదు పవన్ కళ్యాణ్ అనమాట. ఇన్ని మూవీస్ చూసాం పవన్ కళ్యాణ్, కానీ ఈ విధంగా ఈ వేలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ చూడలేదన్నమాట. అతని ఫైట్స్ అసలు మన మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైట్ అండి సినిమాకి. ఎమోషన్ కానీ ఫ్యామిలీ ఎమోషన్ తక్కువ ఉంది హీరోయిన్ క్యారెక్టర్, కానీ చాలా బాగుందండి. సో ఇంటర్వెల్ సీక్వెల్ చాలు, ఇంటర్వెల్ ఒక సీక్వెల్ ఉంది కదా, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఓవరాల్గా ఓన్లీ పవన్ కళ్యాణ్ షో మాట, పవన్ కళ్యాణ్ కోసం చూడొచ్చు సినిమా. ఇప్పుడు వరకు తీసిన సినిమాలలో ఈ సినిమాకి ఏమైనా తేడా ఉందా? ఇంతవరకు ఇన్ని మూవీస్లో చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు, తీస్తే ఒకే ఒక మరీ అంత వైలెన్స్ తీయలేదు అనమాట. సో ఫ్యాన్స్ ఎలా కావాలో అలా తీశారు వాళ్ళు. ఫ్యాన్స్ ఏ విధంగా నచ్చుతుందో మనకు మూవీని అలా తీసారు సేమ్ అనమాట. మనం అన్ని మూవీస్ చూసాం, గబ్బర్ సింగ్ కానీ ఓకే చిన్న క్లాసిక్ లుక్ ఇచ్చారు అనమాట. ఇందులో క్లాసిక్ కాదు, ఓన్లీ మాస్ లుక్ అనమాట. పవన్ కళ్యాణ్ మాస్ లుక్ కానీ మాస్ స్టైల్ కానీ ఆ స్టైల్ చాలండి. ఆ స్టైల్ కోసమే పోవచ్చు సినిమాకైనా. పక్కా ఉంది, సావుకి దీనికి చిన్న లింక్ ఉంది పక్క లింక్ మాత్రం పక్కా ఉంది. ఇమ్రాన్ హాష్మి బాలీవుడ్లో కాదు టాలీవుడ్లో కూడా ఒక మంచి క్రియేట్ చేశారు, నేమ్ క్రియేట్ చేశారు. ఇమ్రాన్ హాష్మి అతని స్టైల్ కానీ అతని లుక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇమ్రాన్ హాష్మి తన కళ్యాణ్ గారి లుక్స్ అయినా, లేదంటే ఆయన మాస్ అయినా, ఆయన ఎనర్జీ అయినా, లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా, లేదా ఆయన ఫైట్స్ అయినా అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడం. ఈ రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ హీరో కూడా అలాంటి ఎలివేషన్స్ అయితే పడలేదు, అంత ఫుల్ పేజ్ ఎలివేషన్స్ అయితే పడలేదు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజిఎం. ఆయన ప్రతి సీన్ కూడా ప్రాణం పెట్టి వర్క్ అయితే చేశాడు. స్టార్టింగ్ మనకి ఆయన ఇంట్రడక్షన్ సీన్లో ఒక బీజిఎం కొడతారు, అది రిలీజ్ చేయలేదు కానీ అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అదొకటి. సెకండ్ హాఫ్లో జానీ బిట్ ప్లస్ ఒక తమ్ముడు బిట్ ఒక సాంగ్ బిట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఫ్యాన్స్ చొక్కలు చెప్పుకుంటారు ఆ బిట్ సాంగ్, అది ఆ లెవెల్ అయితే వచ్చింది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ ఇంకొంచెం ఏదైనా గ్రిప్పింగ్గా తీసుకోవాల్సింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన స్టోరీయే తప్ప ఎక్కడ ఒక కొత్తగా ఇదైతే లేదు స్టోరీ విషయంలో అయితే. బట్ ఎగ్జిక్యూషన్ అయినా లేదంటే ట్రీట్మెంట్ అయినా కొంచెం కొత్తగా అనిపించింది. ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు కానీ ఒక రెగ్యులర్ ఆడియన్ అయినా, ఒక ఫ్యామిలీ ఆడియన్ అయినా వచ్చేటప్పుడు ఓన్లీ చంపుకోవడం నరుకోవడం ఉన్నాయి కదా, ఇంకేం లేదు కదా అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కావచ్చు. స్టోరీ వైజ్ ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది.
అదే చెప్తున్నా కదా, మీ మనం జనరల్గా కేజీఎఫ్, విక్రమ్ వాటితో కంపేర్ చేసుకుని ఎలివేషన్ గురించి మనకి ఇప్పుడు తెలుగులో వేరే ఇండస్ట్రీలో కంపేర్ చేసుకుంటారు. ఓజీలో ఇలాంటి ఎలివేషన్ పడ్డాయని చెప్పి ఓజీతో కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్తో పడ్డాయి. బట్ ఒక ఫ్యామిలీ ఫ్యాన్స్ వరకు ఆ ఎలివేషన్ చాలా బాగా నచ్చచ్చు. కానీ ఒక రెగ్యులర్ ఆడియన్, ఒక ఫ్యామిలీ ఆడియన్ వచ్చేటప్పుడు చంపుకోవడాలు నరుకోవడం తప్ప ఇంకేం లేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ రావచ్చు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా వచ్చినా లేదంటే ఒక మూవీ బఫ్గా వచ్చి మాత్రం 100% మీ డబ్బులకి అయితే న్యాయం చేస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మెయిన్గా కూడా చెప్పుకోవాల్సింది, మనం ఏదైతే పవన్ కళ్యాణ్ 2 years నుంచి మనం వెయిట్ చేస్తున్నామో వెయిట్ చేసిన దీనికి అయితే 100% న్యాయం అయితే చేశారు. మనం 2 years కాదు, నెక్స్ట్ ఇంకో 20 years చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తాడని చెప్పి. బట్ ఓవరాల్ ఇదేంటంటే స్టోరీ ఇంకొంచెం బాగుంటే, ఇంకొంచెం గ్రిప్పింగ్ ఉండాలి, లేదంటే సెకండ్ హాఫ్లో క్యాట్ అండ్ మౌస్ ఆ సీన్స్ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారు. ఉందని కూడా ఎవరు అబ్జర్వ్ చేయరు, ఒక సాంగ్లో పెట్టుకున్నారు అంతే, ఏదో ఉండాలన్నట్టు పెట్టారు. బట్ టైం వేస్ట్ చేయలేదు, హీరోయిన్ అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు, త్వరగా క్లోజ్ చేస్తారు, దాని వరకు ఓకే. డే 1 అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ రికార్డు ఉండదు, అదైతే 100%. బట్ లాంగ్ రన్లో ఏంటంటే ఫ్యామిలీస్ మేబీ అంత ఏ రేటెడ్ ఇంకొకటి మొత్తం చంపుకోవడం వరకు అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీతో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ 4 times మార్జిన్స్ అయితే కొడతాడు, అదైతే 100% చెప్పుకోవచ్చు. సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఏదో లింక్ పెట్టారు, బట్ అది ఇంకొంచెం ఏదైనా ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి క్లైమాక్స్లో ఇంకేదైనా కొన్ని సీన్స్ యాడ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓకే, వాళ్ళు మేబీ నెక్స్ట్ పార్ట్లో ఏదైనా జస్టిఫై చేస్తారో చూసుకోవాలి. కనిపిస్తలేదా? పైకి మంచి నాకు కనబడుతుంది బాగానే. ఓకే ఓకే ఓకే. రక్తం ఏరుడైపోతుంది, రోడ్ల మీద వాడుతుంది, ట్యాంక్ బండికి అలా కట్టింది. వెళ్ళి ట్యాంక్ బండిలో చూసేసుకోండి, ఎర్రగా అయిపోయింది. ట్యాంక్ బండి మొత్తం ఎర్రగా అయిపోయింది, ఇప్పటివరకు మురికితో ఉండగా ఎర్రగా అయిపోయింది. సుజీత్ కాకా తమ్ముడు ఒక్కొక్కరికి సుశుభ ఇచ్చినావు, నువ్వు జీత్ గయా తమ్ముడు. తమన్ మన్ బర్గా పవన్ మన్ ఆర్మీ. ప్రతి సన్నివేశం బాగుంటుంది, 80s లుక్ బాగున్నది, బెల్ బాటంలో కిర్రాక్ కనపడతాడు. నిజంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎట్లా ఉంటాడో 90s లో జరిగా ఆయన కూడా అన్ని చెప్పొద్దు కాక, లోపలికి రావాలి. ఆయన కూడా కనపడతాడు, ఎలివేషన్స్ గా గంట పడుతుంది. మ్యూజిక్ ఆ తమ్ముడు తమను అసలు బాలయ్య బాబు కొడితే ఎట్టా ఉంటుందో ఆ రేంజ్ మళ్ళా కనపడుతుంది. జలకతికలాజా రక్తం తాగదాటికి రా బొంబాయి వదిలిపెట్టి వచ్చేసిండు. ఇమ్రాన్ హస్మి ఇక్కడే ఉంటాడు హ్యాపీగా, మంచిగా మనోడు మంచి విలన్ అవుతాడు. సుజిత్ వల్ల, ఇమ్రాన్ హస్మి వల్ల మనకు ఒక ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికిండు. బ్లాక్ బాస్టర్ మూవీ, ప్రతి సన్నివేశం బాగుంది. పాప సన్నివేశాలు కానీ, ఫ్యామిలీ అంటే హీరోయిన్తో ఉండే సన్నివేశం కానీ, లవ్ స్టోరీ. నెగిటివ్ చెప్పేటోళ్ళక హుస్సేన్ సాగర్ లో ఇంకా బురద నీరు ఉందంట, వెళ్ళి తాగి చచ్చిపోండి చెప్పే వాళ్ళకి. జానీ గన్ ఉంది, జానీ గన్ ఒక స్టీల్ బుట్ట పెట్టిండు, ఆ బుట్టలకి వెళ్ళి బుల్లెట్స్ వస్తున్నాయి, ఎక్కడ దిగాలను ఆడ దిగుతున్నాయి. జానీ గన్ ఉంది నెగిటివర్స్ కి, చాలా బాగుంది. నిజంగా సుజిత్ని పడుకోబెడతారు అనుకున్నాం, సుజిత్ లేచిండు, నిలబడ్డాడు, ఇండస్ట్రీలో ఉంటాడు. మెగా ఫ్యామిలీలో ఎంటర్ అయింది కాక, ఇక నుంచి మెగా కొట్టుకుంటా పోతా అంటే సుజిత్ హాయ్ సుసుబాబు ఇచ్చేస్తాడు ఒక్కొక్కడికి. హ్యాపీగా స్వప్నంలో హోకలో విహరించు, ఈరోజు హ్యాపీగా ఫుల్ బాటిల్ తాగి పడుకో సుజిత్. నిన్ను ఆపే వాడే లేడు, మనల్ని ఎవరు ఆపేది అని అంటారు కదా, సో ఆ డైలాగ్ ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. చచ్చిపోతా నరాలు చూడు ఎట్లా ఊపోతున్నా, చెప్తాను చచ్చిపోతా, రక్తం బయటకు వచ్చేస్తుంది. గంభీర రికార్డులన్నీ సూపర్. ఆయన గురువున్నాడుగా, ఆయన గురువుకు పోయిన జన్మలో నేనే గురువుని అనమాట. వండర్ఫుల్ మూవీ. ఇక తెగేటట్టు చర్ర తండం పెడతా, ఒక 5 నిమిషాలు రెస్ట్ కాకా సినిమా కేకా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇదే హైప్ నేను చిన్నప్పుడు కట్టాలు వేసుకున్నప్పుడు 2013లో ఇలానే ఇదిగో ఇంకే నేను నెక్కలు వేసుకోను. ఇదిగో మనలాంటి వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా చూసా. గబ్బర్ సింగ్ సినిమా ఎలా చూసాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుజిత్ లాగా నేను ఒక అభిమానినే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుజిత్, ఇలాంటి సినిమా ఇలాగా ప్రజెంటేషన్ ఇలా చూపిస్తున్నందుకు.
హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు సుజిత్ ఇంత ప్రజెంటేషన్ ఇలాగా చూపించినందుకు. మాలో ఒకడు మా దేవుడు సుజిత్. నువ్వు అన్న అయితే నాకేంటి బద్రీ బద్రీ తమనన్న ఇదే గుర్తుపెట్టుకోవాలి మీడియా అంతా. తమనన్న ప్రీవియస్ ఈవెంట్ లో ఒక చేతితో మీసం ఇప్పాడు. సక్సెస్ఫుల్ మీట్ లో తమనన్న చూస్తే ఇదిగో రెండు చేతులతో తమన్నా నువ్వు మీసం తిప్పాలా సక్సెస్ఫుల్ మీట్ లో. ఇదే నా ప్రామిస్, ఇదే నాకు. థ్యాంక్స్ తమనన్న, థ్యాంక్స్ టు సుజిత్ అన్న. ఈ సౌండ్ ఇంకొక వారం వరకు ఆగదు. మూవీస్ టాలీవుడ్లో బాబులకే బాబు అనే డైలాగ్కి నేమ్ అండ్ సిగ్నేచర్ పవన్ కళ్యాణ్. బాబులకే బాబు ఎవరు? బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. మూవీ మాత్రం ర్యాంప్ మ్యాడ్ అయిపోతారు. కల్ట్ ఫ్యాన్స్కి ఇది ఒక హై ఫీస్ట్. విజువల్స్ సుజిత్ అన్న ఏడున్నో కానీ ఎంజాయ్ యువర్ వెకేషన్. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం. ఇదేదో మేము వ్యూస్ గురించి చెప్పట్లేదు కానీ మూవీ మాత్రం ఉందిరా బాబు. ఎక్కడ తగ్గలేదు మూవీ. నెక్స్ట్ లెవెల్. మీరు వచ్చి చూసుకోండి, ఎంజాయ్ చేస్తారు అంతే. ఎస్ డెఫినెట్లీ. ఇమ్రాన్ హాష్మి కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. తగిన విలన్ పవన్ కళ్యాణ్కి. లుక్స్ వైజ్ ఇమ్రాన్ హాష్మి విజువల్స్ కూడా చాలా డీటెయిలింగ్గా పిక్చరైజ్ చేసిండు సుజిత్. ప్రతి క్యారెక్టర్లో డీటెయిలింగ్ ఉంది. క్రేజీ విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, మ్యూజిక్ తమనన్న, కొడిదెల తమన్ అనేది ఫిక్స్ అయిపోండి. రొమాంటిక్ రోల్ ఎందుకండి? పవన్ కళ్యాణ్ సినిమాలో రొమాంటిక్ రోల్స్, రొమాంటిక్ విజువల్స్ ఉండవు. సెన్సార్ సర్టిఫికేట్ ఏ వచ్చినా కూడా అందరూ చూడదగిన సినిమానే ఇది. రొమాంటిక్ విజువల్స్ ఏం లేవు. ఇది పట్టుకోండి, పవన్ కళ్యాణ్ మేనరిజం ఎట్లుందో చెప్తా. ఈ కత్తి ఉందా, ఇట్లా తీసిండు, నరికిండు, అయిపోయింది. సినిమా మొత్తం నరికేసిండు. అది పవన్ కళ్యాణ్ మేనరిజం. స్వాగ్ అడ్డా. స్వాగ్ అంటే డెఫినిషన్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి. తెలుసుకోండిరా చిన్నపిల్లలు, ఇదిరా స్వాగ్ అంటే అని అర్థమైంది. అది మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పలేను. మళ్ళీ ఇంకో షో కావాలి. ఆ షో కావాలంటే ఎనర్జీ కావాలి. సో థ్యాంక్ యూ.